ఈరోజు ముడి బియ్యం ఎలా వండాలో చూపిస్తానండి. ఒకసారి ముడి బియ్యంలో ఏమన్నా మట్టి కానీ రాళ్ళు కానీ ఉన్నాయో చూసుకోవాలండి. ఇవి 2 గ్లాసులు అండి. ఇవి 2 గ్లాసులకి మనం 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ముడి బియ్యానికి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. రెండు సార్లు బాగా నీట్గా కడుక్కొని తర్వాత ఎసరు పెట్టుకోవాలండి. రెండు గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు పోయాలండి. ఎందుకంటే ఎక్కువ వాటరు పీల్చుకుంటుందండి. నేనంటే ఎగ్జాంపుల్ చూసి పెడుతున్నానండి. మీకు లెక్క రావాలంటే 2 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోయాలండి, నీళ్ళు పోసుకోవాలి. నేను ప్రస్తుతానికి అత్తేసులు పెడుతున్నాను. అయ్యా వీటిని కనీసం ఒక 2 గంటలు నానబెట్టుకోవాలండి. మనం బాగా ఎక్కువసేపు నానబెట్టుకుంటే అన్నం బాగా మంచిగా మెత్తగా పలుకుగా బాగుంటుందండి. అన్నం రైస్ కూడా బాగా ఉదిగిద్దండి. ముడి బియ్యం ఇప్పుడే పొంగు వచ్చిందండి. ఒక 10 నిమిషాలు పావు గంటలో రైస్ అయిపోద్దండి మొత్తం. మనం ఎప్పుడైనా పొంగు వచ్చినాక 2 నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. అదంతటికి అదే మగ్గిపోద్ది శుభ్రంగా. కొద్దిసేపు మూర వాతకు పెట్టుకున్నామండి, లేకుంటే మళ్ళీ పొంగిపోయింది. కుక్కర్లో వండుకున్న దానికన్నా ఇలా విడిగా వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. రైస్ బాగుంటుంది, ఆరోగ్య రుచి కూడా మంచిది. ఇక పొడి పొడిలాడుతూ ఉంటుంది రైసు. దీనివల్ల షుగర్ కొంచెం ఉడకాలండి, కొద్దిగా నీరుంది. దీనివల్ల ఈ రైస్ తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి, నీరసం తగ్గుతుంది, మనకు ఆరోగ్య రుచి కూడా చాలా బాగుంటుంది. ఇక చూడండి నేను రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. రెండు గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. 2 గంటలు నానబెట్టుకోవాలండి. అన్నం ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ బాగుందో రైసు. కుక్కర్లో పెట్టుకుంటే మనం మళ్ళీ చల్లారినాక నీళ్ళకు పోయినట్టు అవుతుందండి. ఇది మాత్రం ఇప్పుడు ఎలా వండామో సేమ్ అలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.